ఓకే. అంటే ఎక్కడి నుంచి లిమిట్ ఏమన్నా ఉందా? ఎక్కడి అనంతపూర్ నుంచి? నుంచి ఓవరాల్ ఇండియా మొత్తం చేశాను. ఇండియా మొత్తం. ఆ! అంటే లైక్ మొత్తం అన్ని స్టేట్స్ అన్ని కవర్ స్టేట్స్ చేశారు. మొత్తం. ఓకే. అంటే ఇది ఎప్పుడు జరిగింది? అదే 2018 నుంచి 18 నుంచి చేశారు. 2024 దాకా అనుకుంటా. హ్మ్. 2022 దాకా. హ్మ్. అంటే మరి ఫస్ట్ టైమ్ మీరు చేసేటప్పుడు మీకు పెయిన్స్ రావడం అట్లా ఏం లేదా? పెయిన్స్ వచ్చాయి గానీ, బట్ ఏంటంటే అదొక అంతే ఇది ఓకే. మెయిన్ రీజన్ ఫ్రెండ్. వాడు హ్మ్. ఏడవకూడదు. హుహుహు. అండ్ దాంతో పాటు ఇంకా మదర్ లేదు. సో, మనం లైఫ్‌లో చచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. సో, నాకు ఫస్ట్‌లో కొంచెం తెలీదు ఫార్మింగ్ గురించి. అట్లా అసలు ఏంటి? నేనెందుకొచ్చాను ఈ కాజ్ మీద? హుహుహుహు. 4 గోడల మధ్యలో కూర్చొని చెప్పినా అయిపోతది గదా! అన్న ఆలోచన పడిపోయింది. బట్ కొన్ని కొన్ని సార్లు మనం చేస్తున్నది రైటా? రాంగా? ఒకవేళ నేను ఇది చేస్తే అనుకున్నది జరుగుద్దా? లేదా? హుహుహు. మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోతుండే అనమాట. ఎందుకంటే వాక్ చేయడం వల్ల ఏంటంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువుంటాయి. సో, హుహుహు. కంటిన్యూ వాక్ చేస్తా ఉంటాం. నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు. కొంతమంది మంచిగా మాట్లాడతారు. కొంతమంది అసలు పలకరించరు. ఇవన్నీ చూసేసరికి మనకెందుకు అనిపిచ్చేది. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ గురించి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడం ఫార్మింగ్ గురించి. అసలు వాళ్ళు ఎందుకోసం ఇంత కష్టపడుతున్నారు. హుహుహుహు. ఈరోజు నేను నా ఫ్రెండ్ కోసం చేయడానికి ఇంత ఆలోచిస్తా ఉన్నా. అవును. మళ్ళా వాళ్ళు దేశం అందరి కోసం ఎందుకు ఆలోచిస్తా ఉన్నారు? అందరూ నా బిడ్డలే. వాళ్ళ కడుపు ఎందుకు నేను నింపాలి? అని వాళ్ళంత మంచిగా ఆలోచించేటప్పుడు నేనెందుకు ఆలోచించకూడదు? ఓకే. సో, అన్న ఆలోచనతోటి ఏం జరిగినా ముందుకెళ్ళిపోతాను. ఓకే. అంటే కంప్లీట్ బై వాకే చేసారా? మధ్యలో లారీలెక్కడం గాని, లేదంటే లిఫ్ట్ అడగడం గాని అట్లా ఏమన్నా చేసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లారీలు, లిఫ్ట్ ఎక్కిపోవాలనుకుంటే నేను డైరెక్ట్‌గా అదే చెప్పి ఎళ్ళిపోతుండే. ఓకే. సో, నేను మెయిన్ నా ఫ్రెండ్ కోసం చేస్తా ఉన్నాను కాబట్టి వాడి విషయంలో నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. అండ్ జనాలన్న తర్వాత ఒకటికి 2 మాటలు అంటూనే ఉంటారు. సో, అవన్నీ నేను లైట్ తీసుకున్నాను. మరి ఓకే. నేనేం చేస్తున్నా? దాని మీద నాకు క్లారిటీ ఉంది. అండ్ హుహుహు. ఇంకొకటి నేను జర్నీ చేసేటప్పుడు నాతో పాటు ఎవరొచ్చి నన్ను చూడరు కదా! నేను ఇలా చేస్తానన్నా లేదా అని. సో, చూడనప్పుడు నేను వాళ్ళకి నా గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. యెస్. మీరన్నారు కదా! జర్నీ చేసేటప్పుడు నేను చూడరు కదా అని. హ్మ్. సో, మీ వీడియోస్‌లో నేను కొన్ని చూసాను. లైక్ మీరేదైతే ఇట్లా అనంతపూర్ టు బోర్డర్ ఆఫ్ పాకిస్తాన్ పెట్టారో, ఆ వీడియోకి కింద చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే 60% పాజిటివ్ కామెంట్స్ వస్తే, హ్మ్. ఒక 40% నెగెటివ్ వచ్చాయి. లైక్ ఓకే. నువ్వు ఇలా రైలు చేసి వెళ్ళావు కదా! వాళ్ళకేం చెప్తారు మీరు? అదే చెప్తాన్నాను గదండీ. నాతో హ్మ్. పాటు జర్నీ చేస్తే క్లారిటీ వచ్చిద్ది. హుహుహు. మనం పెట్టే 1, 2 వీడియోలు చూసేసి వీళ్ళు లారీ ఎక్కిపోయారు అంటే ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లో వాళ్ళకి చాలా ఉంటాయి. అవును. నేనేమంది ఒక మంచి ఔట్‌ఫిట్ యేసుకొనొచ్చేసరికి ఈడి కెమెరా మంచి రిచ్చు 1000,00,00,000 ఆస్తుంది అనేస్తాను. అవును. ఉందా లేదా అనేది వాడికి తెలుస్తది గాని అన్నోనికి నాకేమన్నా తెలుస్తదా? హ్మ్. సో, లైక్ అంతే సింపుల్. లైక్ ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది ఇలా ట్రావెల్ చేయాలనంటే ఒక సైకిల్‌ని, హ్మ్. లేదంటే ఒక బైక్, లేదంటే ఒక కార్ ఇట్లా చూజ్ చేసుకుంటారు. మీరెందుకు బై వాకే ఎందుకంటే ఒక సైకిల్‌ని ప్రిఫర్ చేసుకోవచ్చు కదా! అంటే అంత ఇబ్బంది పడి ఎందుకు నడుచుకుంటూ వెళ్ళడం? అంటే సైకిల్ మీద గూడా నేను ఇండియా మొత్తం కంప్లీట్ చేశానండి ఆల్‌మోస్ట్. చేశారు ఆ! ఇండియా మొత్తం. ఫస్ట్ బై వాక్ తర్వాత సైక్లింగ్ మళ్ళా లాస్ట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి మళ్ళీ వాక్. మళ్ళీ వాక్. సో, మెయిన్ ఏంటంటే గిని ఇప్పుడంతా డబ్బు చుట్టూ పరిగెత్తుతా ఉన్నారు. అంటే హుహుహు. రూ. 1 లేకుండా నేను దేశం మొత్తం తిరగగలనా లేదా? అంటే ఒక డిఫరెంట్‌గా అన్నమాట. అంటే ఇప్పుడు జీరో బ్యాలెన్స్‌తో మీరు ఆ! స్టార్ట్ అయ్యారు. ఇండియా మొత్తం ఒక్క సింగిల్ రూపీ లేకుండా తిరిగొచ్చిన ఫస్ట్ పర్సన్ గూడా నేనేనండి. ఎన్ని డేస్ అది? మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మొత్తం. ఇప్పటి వరకు? ఒక 5 ఇయర్స్ నుంచి మొత్తం సింగిల్ రూపీ లేకుండానే జర్నీ చేస్తున్నాను. అంటే మరి ఫుడ్ లేదంటే స్టేయింగ్ అదంతా ఎట్లా మేనేజ్ స్టేయింగ్ చేసేవాళ్ళు? వచ్చేసరికి పెట్రోల్ బంక్స్, డాబాసు, టెంపుల్స్ ఉంటాయి. సో, ఓకే. అటు ఓకే. చోట. ఇంక ఫుడ్ వచ్చేసరికి నార్మల్‌గా ఎవరన్నా ఒకళ్ళు స్పాన్సర్ చేస్తా ఉంటారు మధ్యలో. ఓకే. ఓకే. వెళ్ళేటప్పుడు నేషనల్ ఫ్లాగ్ ఉంటది కాబట్టి ఎక్కడి నుంచొస్తున్నావు? ఎక్కడికెళ్తున్నావు? రీజన్ ఏంటి? ఓకే. సో, లైక్ ఇట్లా అడిగి సో, వాళ్ళకి తోచినట్టు మనీ గావచ్చు, ఫ్రూట్స్, ఫుడ్ ఇలా హెల్ప్ చేస్తా ఉంటాం. అంటే ప్రతి పూట అట్లా అవ్వదు ఇచ్చేవాళ్ళా? గానీ, బట్ దానికొక రీజన్ ఉందన్నమాట. ఇప్పుడు రోడ్ సైడ్ బెగ్గర్స్‌ని చూసుకుంటే గన వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తేనే వాళ్ళకి ఫుడ్ దొరుకుద్ది. హుహుహుహుహు. ఎవరు హెల్ప్ చేయలేకపోతే ఆ మూమెంట్ వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? ఓకే. ఫుడ్ ఓకే. దొరికినప్పుడు ఏం ఫీల్ అవుతారు? దొరకనప్పుడు ఏం ఫీల్ అవుతారు? 1, 2 రోజులు పస్తులు పడుకుంటూ ఉంటారు. హుహుహుహుహు. అటువంటి సందర్భాల్లో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? ఓకే. సో, ఓకే. వీటన్నిటిని గూడా నేను అటెన్షన్ జేయాలని జెప్పి సో, సింగిల్ రూపీ లేకుండా నేను ఓకే. జర్నీ చేయగలనా లేదా? అసలు నేను ఇండియాలో సర్వే అవ్వగలనా లేదా? ఓకే. ఓకే. సో, ఆ థాట్ మీద. పెద్ద సాహసమే చేసారైతే మీరు. ఓకే. మరి ఈ జర్నీలో ఏమన్నా డిఫరెంట్‌గా థాట్స్ ఆఫ్ మైండ్స్ ఏమన్నా అబ్జర్వ్ చేసారా మీరు? డిఫరెంట్ అంటే థాట్స్ చాలా అంటే మంది మీకు కనిపిస్తా హ్మ్. ఉంటారు, మాట్లాడుతా ఉంటారు. సో, అట్లా ఏమన్నా డిఫరెంట్‌గా అబ్జర్వ్ చేసారా? డిఫరెంట్‌గా అంటే ఎవరు జూసినా సరే స్వార్థంకే బతుకుతా ఉన్నాను. మెయిన్ ఇంకదే ఇంకా. అవును. ఎందుకంటే నా దగ్గరికొచ్చి పలకరించిన వాళ్ళు గూడా వాళ్ళ స్వార్థం గురించి వచ్చినోళ్ళే తప్పించి ఇంకొకటి లేదు. ఇంకోటి లేదు. లైక్ ఏంటంటే ట్రెండింగ్‌లో ఉన్నాం గదా! అని జెప్పి వచ్చి ఫోటో దిగి సోషల్ మీడియాలో పెడితే నాకు ఒక 1000 మంది ఫాలోవర్స్ వస్తారు. హుహుహు. అనే ఆలోచనతోటి వచ్చేటోళ్ళున్నారు గానీ, అరే! మనోడు దేనికోసరం జేస్తున్నాడు? దీనివల్ల ఎవరికి యూజ్ ఉంది? హుహుహు. ఒక 2, 3 క్వెషన్స్ అడుగుదాం. కొంచెం క్లారిటీ తీసుకుందాం. ఎవడు ఉత్త పుణ్యానికి ఏం నడవడు గదా! అవును. సో, వీని స్వార్థం ఏముందో ఒకసారి ఎంక్వైరీ చేద్దాం, తెలుసుకుందాం అన్న ఆలోచనతోటి ఎవరు రారు.
అవును. జస్ట్ పోతా ఉన్నాడు, వచ్చినాం, పలకరించినాం, మన దారి మాది అన్నట్లున్నారనమాట. ఓకే. ఓకే. సో మెయిన్ బాధ అయిండేది కూడా అదే అనమాట. నేను ఒక హుహుహుహు. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదంతోటి పోతున్నాను అంటే కింద కామెంట్లలోనేమో వీడు ఫేమస్ అవ్వడానికి చేస్తున్నాడు, వీడు లారీలు ఎక్కుతున్నాడు, బస్సులు ఎక్కుతున్నాడు అవును. అంటే సో అది కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండే అనమాట. అవునవును. ఓకే. మరి 2018 అంటే నియర్లీ ఒక 7-8 ఇయర్స్ అనేది హ్మ్. మీరు జర్నీ స్టార్ట్ చేశారు. జై జవాన్ జై కిసాన్ అనే ఒక అవును. నినాదంతో. సో మరి ఈ జర్నీలో మీకు సపోర్టివ్‌గా ఎవరైనా ఉన్నారా? లైక్ పొలిటికల్‌గా గాని, లేదంటే మీకు లోకల్‌లో గాని హ్మ్. ఇట్లా మీకు సపోర్ట్ ఇచ్చారా? అంటే ఎవరైనా స్పందించడం గాని జరిగిందా అట్లా? పొలిటికల్‌గా అంటే వాళ్ళు ఒకవేళ పొలిటికల్‌గా ఉన్నా సరే నాకు దాని ప్రకారంగా లేదు గానీ 'హరీష్ కుమార్ యాదవ్' అని చెప్పేసి ఓకే. ఫౌండేషన్ చైర్మన్ అండి. వైసీపీ క్యాండిడేట్ ఓకే. ఆయన. ఓకే. సో ఈ వాక్‌లో ఏదైతే ఉందంటే ఈ 5 ఇయర్స్ నా జర్నీలో నాకెవ్వరు ముందుకు రాలేదు. లైక్ హుహుహుహు. ఏంటంటే నా ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ జర్నీకి కావచ్చు, ఫుడ్‌కి ఇట్లా అన్ని విధాలుగా నేనున్నాను అని చూసుకోవడానికి. ఓకే. ఓకే. ఎంతసేపున్నా మా బ్రదర్, మా ఫ్రెండ్ రాకేష్ తప్పించి ఇంక మూడో వ్యక్తులు ఎవరు రాలేదు. ఓకే. ఓకే. అలాంటిది ఫర్ ది ఫస్ట్ టైమ్ 'హరీష్ కుమార్ యాదవ్' అని చెప్పేసి అన్న నా గురించి నేనిట్లా వాక్ చేస్తున్నాను అని. సో నా కోసం 6 డేస్ జర్నీ చేసి, నా గురించి ఎంక్వైరీ చేసి, నాకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఏసి మొత్తం కాన్వాయ్ పెట్టి మరి సేఫ్‌గా అనంతపురంకి తీసుకొనొచ్చారు. ఓకే. అసలు మనోడు ఎక్కడెళ్తున్నాడు? ఏంది కథ? మొత్తం హుహుహు. ప్రతిది పిన్ టు పిన్ నా గురించి ఆయన టైం మొత్తం నాకిచ్చి ఓకే. సపోర్ట్ చేశాడన్నమాట. ఓకే. గ్రేట్. అంటే ఫర్దర్‌గా ఇంకేమన్నా ఇట్లాంటివి చేయాలనుకుంటున్నారా? ఇట్లాంటి జర్నీ గాని, ట్రావెల్ గాని, పాదయాత్ర? అంటే ఆలోచనలైతే ఉన్నాయి గానీ, బట్ నా ఈ 5 ఇయర్స్ జర్నీలో ఇప్పటిదాకా ఎక్కడ యూజ్ అవ్వలేదన్నమాట. ఓకే. లైక్ ఏంటంటే నేను వీడియో పెట్టినప్పుడు మాత్రమే జనాలు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే. అంటే ఈ టైప్ కాకుండా నా సైడ్ నుంచి నేనేదన్నా గాని, నా కొంచెం లైక్ జాబ్ చేసుకుంటానో, ఇంకోటి ఏదైనా చేస్తూ ఫార్మర్స్‌కి నా సైడ్ నుంచి సపోర్ట్ చేయాలి అని. ఓకే. ఓకే. అది. ఓకే. గ్రేట్. ఇప్పుడు మనకి 'జై జవాన్ జై కిసాన్' అనంటే మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా హ్మ్. గుర్తుకొచ్చే పర్సన్ ఎవరు అనంటే పల్లవి ప్రశాంత్ అవును. అని అనంగానే గుర్తుకొస్తది. ఎందుకంటే ఆయన అదే నినాదంతో 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళడం గాని ఇట్లా చేసిండు కదా! సో అట్లా మీరేమైనా ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నారా? ఆయనలాగా 'బిగ్ బాస్‌కెళ్ళాలని' గాని అంటే లైక్ మీరు యాక్టర్ అవ్వాలని కూడా అనుకుంటున్నారు హ్మ్. కదా! సో ఇదేమన్నా దానికోసం చూజ్ చేసుకున్నారనుకోవచ్చా? అస్సలకి సంబంధం లేదు. సంబంధం 'జై లేదు. జవాన్ జై కిసాన్' అనే పేరుని నా పర్సనల్ లైఫ్ నేనెప్పుడు తీసుకురాను. ఓకే. ఇన్ కేస్ అలా తీసుకొచ్చేవాడినుంటే 5 ఇయర్స్ బ్యాకే నేను ఇన్‌స్టాగ్రామ్‌లోను ఎప్పటినుంచో వాడేస్తుండేదాన్ని. ఓకే. 6 మంత్స్ నుంచి వాడాల్సిన అవసరం లేదు గదా! హుహుహుహు. లైక్ ఏంటంటే అదొక అంతే ఫ్రెండ్‌కిచ్చిన మాట. ఓకే. దానికి పర్సనల్ లైఫ్‌కి సంబంధం లేదనమాట. హుహుహు. ఇంకొకటి అందరూ తెలుసుకోవాల్సిందేంటంటే వీళ్ళు లేకపోతే మనం లేము. అవును. దాన్ని మన స్వార్థం కోసం నేను వాడుకుంటే మా మదర్ పైనుంచి నన్ను కొడతది గదా! సో, కర్మ అనేది ఒకటి ఎంటబడతది. సో, నేను దాన్ని నా స్వార్థానికి కాకుండా మంచి పని కోసమే యూజ్ జేస్తాను. ఓకే. హాయ్ ఫ్రెండ్స్! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తరువాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.